ఎవరైనా మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ ఎప్పుడు తగ్గుద్దురా మీరు అని అడిగితే మీరు ఏం చెప్తారు? నేనైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడైనా చెప్తా. అసలు మ్యాటర్ ఏంటంటే, సరదాగా ఒకరోజు అలా పాత వాట్సాప్ గ్రూపులన్నీ కెలుకుతూ ఉంటే ఏదో సడన్గా మా డెప్నో గ్రూప్ గుర్తొచ్చింది. వెంటనే అలా వీడియో కాల్ కొట్టగానే మా వాళ్ళు అందరూ వచ్చేసి మామ మనం కలవాలని చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతాయి. ఆ వీకెండ్ ఎలా అయినా కలవాలని ఫిక్స్ అయిపోయి అక్కడ ఇక్కడ కొంతమంది కేరళ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. బాబు అది అంతా కాదురా బాబు, మన స్టేట్లోనే మనం ఎక్కడో దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయితే ఇంక వెంటనే ఇంక మారేడుమిల్లి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. మేమేదో సరదాగా ఉత్సాహంగా వెళ్ళిపోయాం కానీ భయ్య, కానీ నిజంగా ఆ ఒక్కరోజు రాత్ర మా వాళ్ళందరికీ చాలా ఎన్నో ఎమోషన్స్. ఒక్కొక్కటి ఏడ్ చేస్తాడు, మావ నా లైఫ్లో ఇది జరుగుతుంది అది జరుగుతుందని మాట్లాడుకోవడం. అసలు హోల్ నైట్ పడుకోలేదంటే నమ్ముతారా మీరు? నిజంగానే పడుకోలేదు. అంతకంటే పెద్ద మ్యాటర్ ఏంటంటే, నాకు ఒక్కడికే డ్రైవింగ్ వచ్చి మా బ్యాచ్లో ఫస్ట్ డే ఫుల్గా బద్ది ఇది ధూమ్ ధామ్ అనుకుని వెళ్ళిన మా వాళ్ళందరూ ఇంకా రాత్రి అంతా పడుకోపోయేసరికి ఒక్కసారే పడిపోయారు భయ్య. ఇంక నేను ఒక్కడనే అలా డ్రైవ్ చేసుకుంటా, మా వాళ్ళందరూ పడుకుంటానే అట్లా రివర్స్ వేసుకొచ్చేసాం. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఈ ట్రిప్లో ఒకటి, ఎవరో స్ట్రేంజర్స్ మాతో వచ్చి చిల్ అయ్యి కలిసి మాట్లాడుకోవడం చాలా బాగా అనిపించింది. అండ్ మేము 3 సంవత్సరాలు కలిసి ఉన్నా ఎప్పుడు అంతలా మాట్లాడుకోనిది సడన్గా రాత్రి అంతా ఏడ్చుకొని మరీ మాట్లాడేసుకున్నాం. ఒక్కసారి ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ని కలవండి భయ్య, బాగుంటుంది అంతే. బాగుంటుంది. సబ్స్క్రైబ్ కొట్టు.